హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ చామంతి చూడండి, ఇది బుట్ట చామంతి అండి. నాకు లాస్ట్ సీజన్లో ఎన్ని పువ్వులు పూసిందో చూడండి. నేను బుట్ట చామంతి ఎట్లా చేయాలనేది మీకు లాస్ట్ ఆ సీజన్లో చూపించాను. లాస్ట్ వీడియోలో అంటే అప్పుడున్న వీడియోల్లో. ఇప్పుడు మనం మళ్ళీ సీజన్కి మదర్ ప్లాంట్ నుండి అంటే మదర్ చామంతి మొక్క నుండి కొమ్మల ద్వారా మొక్క తయారు చేసుకొని మనం బుట్ట చామంతి చేయడానికి ఎలా నాటుకోవాలి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇట్లా నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే కనుక మీకు కూడా ఈ సీజన్కి ఇట్లా బుట్ట చామంతి అనేది వచ్చేస్తుందండి. అంటే తయారు చేసుకోవచ్చు, ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే అది ఎట్లాగనేది చూద్దాం. చూడండి, ఇది మదర్ ప్లాంట్ అండి. ఇది చిట్టి చామంతి నా దగ్గర ఉన్నది. ఇది నేను చేసింది వేసవికాలం అండి. అంటే నేను ఎట్లా చేశానంటే ఒక టీవీ ఛానల్లో చూశానండి. నేను చూసి దాని ప్రకారం మనకు వస్తుందా రాదా అని చెప్పి చేశాను. చూడండి, మనము ఫస్ట్ ఈ మదర్ ప్లాంట్ నుంచి కొమ్మల్ని అట్లా కట్ చేసుకోవాలండి. అంటే పైనుండి ఒక 10 సెంటీమీటర్ల కొమ్మని మనము కట్ చేసుకోవాలి, తీసుకోవాలన్నమాట మదర్ ప్లాంట్ నుండి. మీకు మీ దగ్గర ఎన్ని మొక్కలుంటే అన్ని కొమ్మలు తీసుకొని మీరు ఎన్ని మొక్కలైనా ఇట్లా నేను చూపించిన పద్ధతిలో మీరు చేసుకుంటే మీకు అన్ని మొక్కలు వస్తాయండి. అట్లా చేసుకోవచ్చు, మనం ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు. ఇవి మీకు చూపించేది ఈ చిట్టి చామంతిని నేను ఎట్లా కొమ్మల నుండి మొక్కలు చేసేదని అనేది మీకు చూపిస్తాను. ఇవి నేను ఇంకా మిగిలిన నా దగ్గర ఉన్న వేరే కలర్స్ చామంతి కూడా కొన్ని కొమ్మలు తీసుకున్నానండి. అవి కూడా నేను మొక్కలు తయారు చేసుకోవటానికి కొమ్మల నుండి. ఇది నేను చూసింది ఏంటంటే టీవీ ఛానల్లో వాళ్ళు రైతులకి నారు మొక్కల్ని ఎట్లా తయారు చేసేస్తారనేది నేను అది చూశానండి. చూసి దాని ప్రకారం మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ప్రాక్టికల్ చేశాను. అది సక్సెస్ అయ్యింది. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. వాళ్ళు నేను చూసింది అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక కొమ్మకి మీకు టేప్తో చూపిస్తున్నా చూడండి. ఒక 8 సెంటీమీటర్లు 7 నుంచి 8 సెంటీమీటర్లు కొమ్మనే మనము నాటుకోవాలండి. కొమ్మని అంటే మొక్క తయారు చేసుకోవటానికి. చూడండి, నేను తీసుకున్న కొమ్మ ఎంత ఉందంటే సుమారుగా ఒక 11 సెంటీమీటర్లు 10-11 సెంటీమీటర్లు ఉందండి. అయితే మనకు అంత కొమ్మను మనం పెట్టకూడదు. దాన్ని నేను 8 సెంటీమీటర్ల కొమ్మకి కట్ చేస్తాను అన్నమాట. కట్ చేసి దాన్ని నేను ఇప్పుడు మొక్క తయారు చేయడానికి పెడుతున్నాను. చూడండి, ఫంగిసైడ్ ముందు మీ దగ్గర ఏది ఉంటే అది. అంటే నేను తీసుకున్న కొమ్మలకి ఒక 5 గ్రామ్స్ వరకు నేను ఫంగిసైడ్ అనేది తీసుకున్నానండి. మీరు కొంచెమే తీసుకున్నారనుకోండి, కొన్ని కొమ్మలే, మీరు కొంచెం కలుపుకోండి, 1 గ్రామ్ అట్లాగా. అది మనము వాటర్లో కలిపేసుకోవాలి. ఆ ఫంగిసైడ్ని కలిపేసుకొని మనం ఇట్లా కట్ చేసుకున్న కొమ్మల్ని వాటికి ఆకుల్ని తీసేసి ఒక 15 నిమిషాలు ఫంగిసైడ్లో నానాలండి. అంటే ఆ కొమ్మలకి ఫంగస్ అనేది రాకుండా నానబెట్టుకోవాలి. అది చూడండి, క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేసి ఆ కొమ్మని అంటే సుమారుగా నేను 8 సెంటీమీటర్లు చెప్పాను కదా, అట్లా మీరు ఆ 8 సెంటీమీటర్లు కొమ్మని తీసుకొని మీరు అట్లా క్రాస్గా కట్ చేసుకొని దాన్ని ఆకులు పైన ఉన్న 3 ఆకులు మాత్రమే ఉండాలండి. 3-4 ఆకులే, ఇంకా ఆకులు అనేవి ఉండకూడదు. అట్లా ఫంగిసైడ్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. అంటే అవి దానిలో మనకి ఫంగస్ అనేది ఆ కొమ్మకు రాకుండా ఉండటానికి అట్లా చేయాలన్నమాట. చేసిన తర్వాత దీన్ని వాళ్ళైతే రూటింగ్ హార్మోన్ పెట్టారండి. ఆ నారు మొక్కలు అనేవి తయారు చేశారు. ఆ మిగిలిన వాటిని కూడా నేను అట్లా తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు మట్టి ఎట్లా తీసుకోవాలి? మట్టి మిశ్రమం అంటే ఇసుక మట్టి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. అది మొత్తం కూడా చక్కగా కలిసేటట్టుగా మనకి పొడి పొడిగా ఉండేటట్టుగా ఆ మట్టిని మనము మొత్తం కలిపేసుకోవాలి, ఇసుక మట్టి. ఇప్పుడు నేను తీసుకున్న ఆ డబ్బాకి హోల్స్ ఉన్నాయి చూడండి. మనం కొమ్మ పెట్టినా కూడా
ఆ హోల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి. దీనికి నేను బొగ్గులు వేసుకుంటున్నాను అడుగున. మీరు కొబ్బరి పీస్ వేసుకోండి, ఎండాకులు వేసుకోండి, మీ ఇష్టం ఏదైనా సరే వేసుకోవచ్చు ఆ హోల్స్కి. వేసుకొని తర్వాత ఈ మట్టి వేసుకుని మనం కొమ్మను పెట్టుకోవాలండి. చూడండి నేను ఆ బొగ్గులు వేసేసిన తర్వాత ఈ మట్టి అనేది ఈ డబ్బాలో ఈ మట్టి మిశ్రమాన్ని నింపేస్తున్నా. మనము రూటింగ్ హార్మోన్ పెట్టకుండా కొమ్మలను పెడుతున్నామండి. రూటింగ్ హార్మోన్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది ఏ కొమ్మకైనా వేరు అనేది. కానీ మనం అది పెట్టకుండానే మనం ఈ అలోవెరా తోటి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ డబ్బాకి మొత్తం కూడా వాటర్ అంటే ఆ మట్టి అంతా వాటర్ పీల్చుకునేటట్టుగా మనం నీళ్ళు అనేవి పోయాలండి. పోసి అప్పుడు కొమ్మను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పోసినప్పుడు మనకి ఆ తేమ అనేది మనకి చాలా రోజులు ఉంటుందండి. ఇంకా మనము ఆ వాటర్ అనేది పొయ్యకూడదు. ఈ కొమ్మకి 15 రోజుల తర్వాతే చూసుకోవాలి. ఆ లోపు మాత్రం కొమ్మలకి మనం వాటర్ అనేది పెట్టిన కొమ్మలకి పొయ్యకూడదు. ఇప్పుడు ఇట్లా హోల్స్ అనేవి పెట్టుకోండి దేంతోనైనా సరే. మీరు పెట్టుకొని మనము ఫంగిసైడ్లో ఈ కొమ్మల్ని ఉంచాం కదా, ఆ ఫంగిసైడ్లో ఉంచిన కొమ్మల్ని తీసుకుని ఈ మనం రూటింగ్ హార్మోన్ పెట్టకుండా ఒక అలోవెరా పీస్ ఒకటి తీసుకోండి. తీసుకొని దానిలో ఈ కొమ్మని అట్లా గుచ్చేసేయండి. గుచ్చేసి ఇంక మనం తీసుకున్న డబ్బాలో దాన్ని నాటేసుకోవటమేనండి. చూడండి ఒక అంగుళం లోతుకి, మీకు ఆ లోతు కూడా చూసుకోవాలి. పైన పెడితే రూట్స్ అనేవి రావు. అట్లా ఒక అంగుళం లోతుకి ఆ కొమ్మను పెట్టి నొక్కేసేయండి. ఎయిర్ వెళ్ళకూడదు. మట్టి చక్కగా దగ్గరకు ఉండేటట్టుగా దాన్ని నొక్కేసేయాలి. నొక్కేసి మనము ఎయిర్ వెళ్ళకుండా ఉండాలి. ఆ కొమ్మకి ఎయిర్ తగిలితే కొమ్మ రాదు. అదిగోండి అలోవెరా పెట్టి నేను మిగిలిన కొమ్మలను కూడా పెడతాను. రూటింగ్ హార్మోన్ అనేది లేదండి. మనం అలోవెరా తోటే ఈ కొమ్మల్ని మొక్కలుగా తయారు చేసుకుంటున్నాం. మీరు ఇట్లా చేసి ఎన్ని మొక్కలైనా తయారు చేయొచ్చు. నేను వేసవకాలంలో చేశాను. మీరు ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు పెడితే మీకు ఇంకా బాగా వస్తాయి ఈ కొమ్మలు. మీకు నెక్స్ట్ మంత్కి చక్కగా నాటేసుకోవచ్చు. మొక్కలు కూడా పెద్దవి అయిపోతాయండి. అంటే మనకి సీజన్కి వచ్చేటప్పటికి చక్కగా మీకు బుట్ట చామంతి అనేది తయారైపోతుంది. బుట్ట చామంతి వీడియో ఉంది చూడండి. అట్లా నేను దానిలో నేను ఏదైతే తీసుకున్నానో దానిలో ఆ డబ్బాలో మొత్తం కొమ్మలన్నీ కూడా నాటేసుకున్నానండి. అదే పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో నాటేసిన తర్వాత దీన్ని అదే కనుక వాళ్ళు నారు మొక్కలు తయారు చేసేవాళ్ళు అనుకోండి పాలీ హౌసుల్లో పెడతారు. మనము ఆ పాలీ హౌస్లు అవి మనకి ఉండవు కాబట్టి ఎండకి అంటే బయట వాతావరణానికి ఆ వేడి అనేది వీటికి తగలకూడదు. అందుకని మనం ఈ కవరు అంటే ఎయిర్ అనేది వెళ్ళకుండా బయట గాలి తగలకుండా అది కట్టేసేయాలండి ఒక కవరు. మీరు దేంతోనైనా సరే టైట్గా కట్టండి. ఆ గాలి అనేది మాత్రం వేడి గాలి కానీ ఏ గాలి అయినా కూడా దానికి తగలకూడదు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుందండి. ఫామ్ అయ్యి మనకి ఆ రూట్స్ అనేవి వచ్చేస్తాయి కొమ్మకి. ఇంకా మిగిలినవి నేను చేసుకున్నవి ఇవి 15 డేస్కి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. మళ్ళీ మనం వాటర్ ఇవ్వాలి కదా, ఆ వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు అది 15 రోజులకి తీసి మనం చూడాలి ఆ కొమ్మని ఎట్లా ఉందనేది. చూడండి 15 రోజులకి నేను చూపిస్తున్నా ఆ కొమ్మలు ఎట్లా ఉన్నాయో చూడండి. నేను ఇది చేసినప్పుడు 40 degrees అబోవ్ ఉందండి టెంపరేచర్ అనేది. ఇప్పుడైతే అంత టెంపరేచర్ లేదు కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. ఈ తేమ అనేది చూసుకొని తేమ ఉంటే మాత్రం మీరు వాటర్ అనేది ఇవ్వక్కర్లేదు. ఈ 15 రోజులు దాటిన తర్వాత నుంచి 2 రోజులకు ఒకసారి చూసుకొని వాటర్ అవసరమైతే ఒక 20 ml అంటే నేను తీసుకున్న ఆ డబ్బాకి ఆ సైజులో కనుక మీరు పెట్టుకొని ఉంటే ఆ తేమ చూసుకొని తేమ లేదనుకుంటే ఒక 20 ml మాత్రమే వాటర్ దానికి పొయ్యండి. ఎక్కువ పోసారంటే కొమ్మలు అనేవి కొమ్మ కుళ్ళు వచ్చేసి మీకు మొక్క తయారవ్వదు. మళ్ళీ నేను అట్లా దానికి అది వేసేసి కవర్ వేసి కట్టేశానండి. ఇప్పుడు నెల 5 రోజుల తర్వాత వీటిని ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చల్లగా ఉంది. నేను ఇంకా మొక్కలు తీసి పెట్టుకోవటానికి అని చెప్పి అది మొక్క ఎట్లా ఉందో ఏంటో చూద్దామని తీశానండి. మీకు కూడా వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లానే చేసి పెట్టుకోండి. ఇప్పుడు తీస్తున్నాను చూడండి. దానికి వేర్లు ఎంత వచ్చింది కూడా నాకు తెలియదు. వేర్లు ఎట్లా ఉంది ఏంటనేది చూడండి. అది వాటర్ ఎట్లా ఉందో చూడండి. ఆ లోపల తేమ నీటి ఆవిరి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ మొక్కలు అనేవి నెల 5 రోజుల మొక్కలండి ఇవి నేను మీకు చూపించేది. ఒకటి పోయింది ఆ కొమ్మ,
చూడండి అది ఏ, మాడిపోయినట్టుగా అయిపోయింది కదా. ఈ మిగిలినవన్నీ మాత్రం మొక్కలు తయారైనాయి నాకు. వీటిని తీసుకునే ముందు మనము కొంచెం వాటర్ అనేది పోసుకోవాలండి. ఏ మొక్క అయినా సరే మీరు దాన్ని తీసి వేరే కుండీలో పెట్టుకోవాలనుకున్నప్పుడు నీళ్లు పోసి మొక్కను తీయండి. అదిగోండి నేను నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసినప్పుడు మనకి ఆ మట్టి నానుతుంది, ఆ వేరు అనేది తెగదు, తెగకుండా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని అంటే చిన్న మొక్కలు కదండి అవి, నేను ఒక పుల్ల లాంటిది తీసుకొని తీస్తున్నాను చూడండి. ఆ వేర్లు ఎట్లా ఎంతవరకు వచ్చినాయో ఏంటో చూద్దాం. చూడండి ఎట్లా ఉందో. ఒక చిన్న మొక్క చూడండి అది. ఆహా, ఆ వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాకైతే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేను వాటిని చూడంగానే. అంత చిన్న కొమ్మకి ఆ రూట్స్ అనేవి నెల 5 రోజులకి ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇంకా ఈ మొక్కని నేను వేరే కుండీలో పెట్టి నేను బుట్ట చామంతి అనేది చేసుకుంటానండి. ఇట్లా ఎన్ని కొమ్మలైనా సరే మనము మదర్ ప్లాంట్ నుండి తయారు చేసుకోవచ్చండి. వాటిని మొక్కలు తయారు చేసుకొని బుట్ట చామంతి చేసుకోవచ్చు. మామూలుగా మీరు కావాలంటే మామూలు చామంతిగా అయినా చేసుకోవచ్చండి. ఇది ఇంకో కొమ్మ అండి. దీనికి రూట్స్ చూడండి, దానికి వచ్చినంత అయితే రాలేదు. అంటే అన్నిటికీ ఒకేలాగా వస్తాయి అనేది అయితే లేదండి. ఇప్పుడైతే మీకు వస్తాయి, ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి. నేను వేసవ కాలంలోనే పెట్టాను, ఎండ చాలా ఎక్కువ ఉంది. అదిగోండి ఇంకొకటి కూడా తీశాను నేను. రూట్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, చిన్న చిన్న మొక్కలు. వాటిని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకు పెద్ద మొక్కలు అవ్వాలంటే. వీటిని మళ్ళీ నేను పెద్దవి చేసి కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఆ 2 మొక్కలు అయితే నేను తీయటం లేదండి, నా దగ్గర ఇప్పుడు కుండీలు ఏం లేవు పెట్టడానికి. వీటి వరకే మీకు పెట్టి నేను చూపిస్తాను. ఈ మొక్కల్ని బుట్ట చామంతి చేయటానికి ఎట్లా నాటుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. ఈ కవర్ ఇక పెట్టక్కర్లేదండి, ఆ కవర్ నేను తీసేశాను. ఈ వేరే నేను పెట్టుకున్నాను అన్నాను కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. వేరే కొమ్మలు కూడా పెట్టాను నేను, వేరే కలర్స్ అవి. అది ఎట్లా ఉందో చూడండి. అదిగోండి ఇవి వేరే కలర్స్. ఇవి కూడా నాకు నాటుకోవటానికి రెడీ అయినాయి. ఈ కొమ్మలు కూడా మొక్కలుగా. వీటిని కూడా నేను వేరే కుండీల్లో పెట్టుకోవాలి, కుండీలు తెచ్చుకొని పెట్టుకోవాలండి. ఇట్లా మీరు ఎన్ని కొమ్మలైనా సరే ఈ మొక్కలుగా చేసేసుకోవచ్చండి. ఇది రైతులకి నారు తయారు చేసే పద్ధతి అండి. ఇప్పుడు మట్టి ఎట్లాగంటే ఒకటి అంటే ఒకటి మట్టి ఒకటి ఇసుక అండి. అవి చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్కలు, అంటే కొమ్మ నుంచి వచ్చిన రూట్స్ అవి మనకి. దీనిలో ఫంగిసైడ్ కానీ వేపపిండి కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ కలపట్లేదు నేను. ఎందుకంటే అది చాలా చిన్న రూట్ కాబట్టి అది డ్యామేజ్ అవుతుంది. మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి వీటిని. ఒక నెల రోజుల వరకు తీసుకున్న కుండీకి అది హోల్స్ అనేవి మీరు చూసుకోండి. లేకపోతే వేరు అనేది నానిపోయిందంటే నీళ్ళు వెళ్ళకపోతే మనకు మొక్క చనిపోతుంది. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను నేను ఆ మాట. తర్వాత ఈ ఇసుక మట్టి చక్కగా కలిపేసుకోండి. ఇంకా దీనిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. కలపకుండా ఆ మట్టి ఇసుక మిశ్రమాన్ని చక్కగా బాగా కలిపేసుకొని మనము ఆ కుండీలో నింపుకొని మొక్కను పెట్టేసుకోవటమేనండి. ఒక నెల రోజులు కాపాడుకుంటే ఇంకా అది చాలా పువ్వులు మనకి తర్వాత వచ్చేస్తాయి. దీనికి నేను కొబ్బరి పీచులు డొప్పలు వేసుకుంటున్నా అండి. మీ దగ్గర ఏ ఎండోకలు ఉంటే అవి వేసుకోండి, మీ ఇష్టం. ఈ డ్రైన్ హోల్స్కి మాత్రం ఒకటి పెంకులు పెట్టుకొని అవి వేసుకోండి. నేనైతే కొబ్బరి డొప్పలు వేసాను. ఈ మట్టి దీనిలో నింపేశానండి. ఇప్పుడు దీనికి కూడా నీళ్ళు అట్లానే పొయ్యాలి మనం. అంటే మట్టి అంతా తడిచేటట్టుగా ఆ నీళ్ళని మనం పోస్తే ఇంకా నెక్స్ట్ డే కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుందండి. అంటే దీనికి మనం కవర్ అది ఏం పెట్టట్లేదు. ఇక దీన్ని మామూలుగా ఓపెన్గా మనం ఉన్న వాతావరణానికి వదిలేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం తేమ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెమే పోయాలంటే ఎక్కువ మాత్రం పోయొద్దు నీళ్లు. ఇప్పుడు మీరు బుట్ట చామంతికి ఈ మొక్కను నాటుకోవాలనుకున్నప్పుడు కుండీకి సెంటర్ చూసుకోండి, మధ్యలో అట్లా పెట్టాలండి ఆ మొక్కని. ఎక్కువ లోతు పెట్టద్దు, వేర్లు చిన్నవి కాబట్టి అట్లా పెట్టేసుకొని ఆ సెంటర్కి పెట్టుకొని ఇంకా దీనిలో మీరు వేపపిండి అవి అసలు ఏమి వేయొద్దండి. వేస్తే మాత్రం మొక్క చనిపోతుంది. అది ఆ వేరు చాలా చిన్న వేరు. అట్లా మట్టి నొక్కేసేయండి.
నొక్కేసి ఆ తేమ ఏమన్నా తక్కువ ఉంది మనం ఈ మట్టికి పోసింది అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి, లేదంటే పోయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం నీడలోనే ఉండాలండి. 15 రోజుల వరకు నీడలోనే ఉంచండి. 15 రోజుల తర్వాత మొక్క చక్కగా ఉంటుంది. అప్పుడు మీరు బయట పెట్టుకున్నా ఎండలో పెట్టినా ఏం కాదు. ఇక నెల రోజుల తర్వాత నుండి మాత్రం మీరు పోషక ద్రావణాలు ఇచ్చేసేయొచ్చండి. 15 రోజుల తర్వాత నుండి మీరు ఈ అలోవెరా ఇవ్వండి. కొంచెం మొక్క కొంచెం అయిన తర్వాత ఆ తల అనేది ఇరిపితే మనకి పక్క నుండి బ్రాంచెస్ అనేవి వచ్చేస్తాయండి. వచ్చేసి చక్కగా బుట్ట అనేది వచ్చేస్తుంది. బుట్ట చామంతి నేను చూపించాను మీకు, చూడండి. అది ఇది మొక్క నాటుకోవటం అయితే బుట్ట చామంతికి ఇట్లా మొక్క అనేది నాటుకోవాలండి. ఇంకా మిగిలినవి కూడా నేను చూపిస్తున్నా మీకు. అంటే నాకు దగ్గర కుండీలు అయితే లేవండి, చిన్న వాటిల్లోనే పెడుతున్నా నేను. తర్వాత మళ్ళీ ఈ 2 మొక్కల్ని మారుస్తాను. ఇంకా ఉన్న మొక్కలను కూడా నేను వేరే పెట్టుకోవాలి. వీటికి కూడా మట్టి మిశ్రమం అంతే కలిపాను. కలిపి ఈ 2 మొక్కలను కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం పెరుగుతాయి నాకు కుండీలో పెట్టుకోవటానికి. పెరిగిన తర్వాత నేను ఆ కుండీలోకి మార్చేసుకుంటానండి, కుండీలు తెచ్చుకొని. మీరు బుట్ట చామంతి అయితే ఇట్లాగ ఎన్ని కొమ్మలు పెట్టుకున్న మదర్ ప్లాంట్ నుంచి మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీజన్కి మీరు కూడా ఇట్లానే మొక్కలు కొమ్మల నుండి నాటుకొని మీరు బుట్ట చామంతి తయారు చేసుకోండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ 2 కొమ్మలు అయితే నేను ఇప్పుడు పెట్టట్లేదండి, చూస్తున్నారు కదా. ఇట్లా చామంతి కొమ్మల నుంచి మదర్ ప్లాంట్ నుంచి మొక్కలు తయారు చేసుకోండి.